అందరికీ నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. బోడే రామచంద్ర యాదవ్ గారు ఉగాది రోజు సందర్భంగా 108 మంది జర్నలిస్టులు ప్రశ్న అడిగిన సమాధానాలు కొన్ని విన్నా నేను. అవి విన్నవి కొన్ని చెప్తాను, నేను అన్నీ చెప్పలేను. సో అడిగిన దానికి ఆయన సమాధానం తప్పేనని సమాధానం ఇవ్వడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. సో ఆయన ఏమిటంటే, మొట్టమొదటిగా మార్కెటింగ్ రంగంలోకి దిగడం, అలా కొన్ని మా హెల్త్ కేర్ సెక్టార్స్, కొన్ని ట్రేడింగ్లో ఆయన కొంచెం ముందుకు బిజినెస్లో మారడం. తర్వాత 2019లో ఆయన జనసేన నుంచి పోటీ చేయడం, తర్వాత ఆయన జరిగిన పరిణామాల కారణంగా ఒక పార్టీ పెట్టుకోవడం వల్ల జరిగిన విషయం. ముఖ్యంగా రైతులు, వ్యవసాయం, విద్యా పరంగా కానివ్వండి, అన్నిటి పరంగా కొన్ని వ్యవస్థల్ని, నాయకుల్ని సమాజంగా నిర్మించాలన్న ఆయన ఒక ఆకాంక్షతోటి ఆయన ముందుకు వెళ్ళదలుచుకుంటున్నాడు. సో ఏంటంటే, నేను పార్టీ డబ్బా కొట్టాలని, లేకపోతే ఇంకేందని కాదు. సో అది ఆయన ఉద్దేశం నేను చెప్తాను. కావాలంటే మీరు ఒకసారి మేనిఫెస్టో చదవండి. ఒకసారి మేనిఫెస్టో ఈ పక్కన ఉంటుంది. ఇది అవసరం లేదు మీకు. మేనిఫెస్టో మీకు ఫస్ట్లో పెట్టారు, ఒకసారి చూడండి. పొంగనూరు వరకు సపరేట్ మేనిఫెస్టో ఒకటి, ప్రతి రైతుకి ఒక ఆవు ఫ్రీగా ఇవ్వడం, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయటం లాంటివి. విద్యా వ్యవస్థలోని ఆయన రెగ్యులర్ కమిషన్ కింద తీసుకొచ్చి ఆయనకి పేదలకి అందరికీ చదివించడం, హెల్త్ కేర్ అని అంటారు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఏంటంటే, అది తీసుకెళ్ళే ఒక నాయకుడు లేడు. దానివల్లే కానీ పార్టీ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదండి. సో ఇప్పుడు టీడీపీ రాని, కూటమి రాని, ఏదైనా వైఎస్ఆర్సీపీ రాని, ఏదైనా రానివ్వండి, కానీ ఫ్యూచర్లో మాత్రం ఈ పార్టీ మాత్రం ఎదురు లేదు. సో ఆయనకి ఏం పెద్ద వయసు ఏం లేదు, మంచి మన యంగే. ఆయనకి ఎంత ఉంటుంది, మహా అయితే 40 సంవత్సరాలు, నాకు 21. మహా అయితే ఆయనకి నేను అన్నాను పిలిచినా తప్పలేదు. ఓకే, ఫైన్. అలాంటి ఇంకా ఉండదు. ఇంకొక 5 సంవత్సరాలు అయినా కూడా అతను ఫ్యూచర్లో సీఎం అయినా కూడా ఇంకా ఇంకో 5 సంవత్సరాలు ఉంది అతనికి ఇంకా. సో అతనికి డబ్బులకి ఏమి ఎదురు లేదు. కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. అన్నిటి మించి ఆయన ఎవరినైనా సరే మంచి చేయగలిగే క్యాపిటల్ అతని దగ్గర ఉంది. కాబట్టి ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతు కూడా ముందు రాబోయే రోజుల్లోనే స్థానికంగా మనం బలపడితేనే బీసీ పార్టీ పుంజుకోబోతున్న విషయం. దీన్ని బట్టి మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఓకే, టాటా, బై బై.